గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. సో 12th దాంట్లో ఏ బిట్ బి బిట్ అయిపోయింది కదండి. 13th దాంట్లో 13A చేస్తున్నాను, ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్. దీంట్లో మనకి పెద్దగా మోడల్స్ ఉండవు, ఒక 2 టైప్స్ ఆఫ్ సమ్స్ ఉన్నాయి. ఆ 2 టైప్స్ ఆఫ్ సమ్స్ చెప్పుకుందాం. అయితే దానికి మెయిన్గా కావాల్సిన ఫార్ములాస్ ఏంటంటే జనరల్ సొల్యూషన్ తెలిసి ఉండాలి. సైన్ యొక్క జనరల్ సొల్యూషన్ x ఈక్వల్ టు n పై ప్లస్ ఆఫ్ -1 హోల్ పవర్ n ఇంటూ తీటా వేర్ n బిలాంగ్స్ టు z. కాస్కి x ఈజ్ ఈక్వల్స్ టు 2n పై ప్లస్ ఆర్ మైనస్ తీటా, దీనికి మాత్రం ప్లస్ ఆర్ మైనస్ ఉంటుందండి కాస్కి, n బిలాంగ్స్ టు z. టాన్కి x ఈజ్ ఈక్వల్స్ టు n పై ప్లస్ తీటా వేర్ n బిలాంగ్స్ టు z. సో ఇక్కడ ఒక మోడల్ క్వశ్చన్ ఉంది, సైన్ స్క్వేర్ తీటా మైనస్ 2 సైన్ తీటా ప్లస్ 1 ఈక్వల్స్ టు 0. దీన్ని సాల్వ్ చేయమని అడుగుతాడు మనని. సాల్వ్ దిస్ ఈక్వేషన్ అంటాడు. సాల్వ్ దిస్ ఈక్వేషన్ అంటే మీనింగ్ ఏంటంటే మనకి ఇచ్చిన ఇప్పుడు సైన్ స్క్వేర్ తీటా అండ్ సైన్ ఉంది కాబట్టి ఫస్ట్ లెట్ ఆర్ పుట్ సైన్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ అని పెట్టుకుంటే దాని ప్లేస్లో ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 1 ఈక్వల్స్ టు 0 అనే ఒక ఈక్వేషన్ వస్తుంది. ఎందుకంటే ట్రిగ్నోమెట్రీలో సాల్వ్ చేయలేం కాబట్టి దాన్ని ఆల్జీబ్రాలోకి తెచ్చుకోవాలి. ఇక్కడ నుంచి స్ప్లిట్టింగ్ ఆఫ్ మిడిల్ టర్మ్స్, సో 1 ఇంటూ 1 అండ్ -2 రావాలి. 1 ఇంటూ 1 అంటే 1 -2, సో 1 ఇంటూ 1 రాసుకుంటే -1 రాసుకుంటే మనకి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోయి 1 అవుతుంది. మిడిల్ టర్మ్, స్ప్లిట్టింగ్ ఆఫ్ మిడిల్ టర్మ్ ఆర్ ఫ్యాక్టరైజేషన్ అనేది మనం ఇక్కడ కంప్లీట్ చేస్తే, ఫ్యాక్టరైజేషన్ అనేది ఇక్కడ కంప్లీట్ చేస్తే ఖచ్చితంగా మనం దాని యొక్క వాల్యూ తెలుసుకుంటాం. సో x-1 ఇంటూ x-1 ఈక్వల్స్ టు 0 అంటే x-1 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 0. x-1 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 0 అయితే x-1 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 0 కాబట్టి x ఈక్వల్ టు ఏమవుతుంది, స్క్వేర్ రూట్ పక్కకి వెళ్తే స్క్వేర్ రూట్ ఆఫ్ 0 విల్ బికమ్ 0 ఓన్లీ. x ఈక్వల్ టు 1 అవుతుంది. అసలు x అంటే ఏంటండి, ఎస్ సైన్ థీటా. సో సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏ ట్రిగ్నోమెట్రీ అంటే సైన్లో ఎక్కడ ఏ వాల్యూ దగ్గర మనకి 1 కనపడుతుంది, ట్రిగ్నోమెట్రిక్ వాల్యూస్ టేబుల్ దగ్గర సైన్ π/2 అంటే 90 డిగ్రీస్ దగ్గర అండి. సైన్ π/2 దగ్గర మనకి ఖచ్చితంగా ఇది కనపడుతుంది. సో ఇలా 2 సైన్లు రాసుకోవడం వల్ల సైన్ క్యాన్సిల్ అవుతుంది. థీటా వాల్యూ అనేది మనకి అపియర్ అవుతుంది, థీటా ఈజ్ ఈక్వల్స్ టు π/2 అని. ఒక్కసారి అది రాయంగానే జనరల్ సొల్యూషన్ ఆఫ్ సైన్కి మనం రాస్తున్నాం కాబట్టి జనరల్ సొల్యూషన్ రాయాలి. x ఈక్వల్స్ టు n పై ప్లస్ ఆఫ్ -1 హోల్ పవర్ n ఇంటూ తీటా వేర్ n బిలాంగ్స్ టు z. మళ్ళీ ఇంకొకసారి n పై ప్లస్ ఆర్ -1 హోల్ పవర్ n, తీటా ప్లేస్లో π/2 అనే వాల్యూని సబ్స్టిట్యూట్ చేసేయండి, n బిలాంగ్స్ టు z. సో దిస్ బికమ్స్ ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ ద గివెన్ ఈక్వేషన్. సో మనం ఇక్కడ చేసేది ఏమి ఉండదమ్మా, ఫ్యాక్టరైజేషన్ అని పిలుస్తారు, కొంతమంది స్ప్లిట్టింగ్ ఆఫ్ మిడిల్ టర్మ్స్ అంటారు. ఎలా చేసినా ఇచ్చిన ట్రిగ్నోమెట్రీని x అనుకొని ఫ్యాక్టరైజేషన్ చేసేసి ఒక వాల్యూ వస్తుందో 2 వాల్యూస్ వస్తుందో చూసి, సపోజ్ సెకండ్ వాల్యూ కూడా వచ్చింది, సెకండ్ వాల్యూ కూడా ఇక్కడ రాసుకుని, ఇన్ కేస్ దానికి కూడా మనకి వాల్యూ ఉంది సైన్లో, అప్పుడు ఫస్ట్ సొల్యూషన్ ఇది, సెకండ్ సొల్యూషన్ మళ్ళీ రాసి రెండోసారి రాసేటప్పుడు ఆ సెకండ్ యాంగిల్ ఏదైతే వస్తుందో అది రాయండి, ఓకేనా. ఒకవేళ ఇక్కడ రాసిన నంబర్ కనుక మనకి అది ట్రిగ్నోమెట్రిక్ టేబుల్లో లేదు సైన్లో, ఓకే 1/4 అని ఏదో వచ్చింది సపోజ్, రాలేదు ఆ వాల్యూ లేకపోతే ఇక్కడ దానికి సొల్యూషన్ ఎగ్జిస్ట్ అవ్వదు, ఇక్కడ రాసేస్తాం ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు రైట్ సొల్యూషన్ ఫర్ దిస్ అని. ఓకే, సో చాలా ఈజీగా ఉంటుంది అండ్ వెరీ స్కోరింగ్. ఈ 3 పాయింట్స్ జనరల్ సొల్యూషన్స్ అనేవి గుర్తుంటే ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్ స్కోరింగ్ 5 మార్క్స్ చాలా ఈజీగా ఉంటుంది. జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. దీంట్లో ఒక్క మోడల్ ఉంది, ఆ ఒక్క మోడల్ కూడా నేను ఇంకొక వీడియోలో చెప్తాను, ఇంకో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తే 13A బిట్లో వచ్చే 2 మోడల్స్ మనకి ఇక్కడ కవర్ అయిపోయినట్టే. ఈ 2 మోడల్స్ మీరు ప్రాక్టీస్ అయ్యి ఈ 3 ఫార్ములాస్ నోట్లో మనకి బాగా బైహార్టెడ్గా నోటికి వచ్చుంటే, చెప్పక్కర్లేదండి రాయగలిగితే చాలు. అన్నీ n పై ఉంటుంది, కాస్కి మాత్రం 2n పై ఉంటుంది, సైన్కి మాత్రం +-1 హోల్ పవర్ n ఇంటూ తీటా, ఈ రెండింటికి కాస్లో ప్లస్ ఆర్ మైనస్ తీటా, టాన్లో ప్లస్ తీటా అని ఉంటుంది. జాగ్రత్తగా జనరల్ సొల్యూషన్స్ గుర్తు పెట్టుకుంటే 5 మార్క్స్ స్కోరింగ్ చాలా ఈజీగా ఉంటుంది. జాగ్రత్తగా చేయండి సమ్స్ని. థ్యాంక్ యూ.